రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,089 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని, రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిపైన పనిచేస్తున్న 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను చేరడానికి అన్ని కేటగిరీల్లో గరిష్ట వయస్సు 10 సంవత్సరాలు పెంచినందుకు బుధవారం నాడు రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, తెలంగాణ రైతు బంధు సమితి చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు గండ్రా వెంకట రమణారెడ్డి, ఆరూరి రమేష్, చల్ల ధర్మారెడ్డి, పెద్ద సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్ కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో నిరుపేదలకు తీపి కబురు అందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాల ప్రకటన చేసిన సందర్భంగా బుధవారం నాడు అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ సంహరి సమ్మరావు, మాజీ పార్లమెంట్ సభ్యులు పొరుగు సీతారాం నాయక్. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఉద్యోగ ప్రకటనతో చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. హన్మకొండ జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువత, విద్యార్థులు ఆనందోత్సాహాలతో సంబరాలు నిర్వహిస్తూ ర్యాలీలు తీస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తూ, అదేవిధంగా రాష్ట్రంలోని 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించడం రాష్ట్రంలో నిరుద్యోగ యువతలో నూతనోత్సాహాన్ని నింపిందని తెలుపుతూ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయంలో నియామక ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతోందని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర ప్రభుత్వ రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా నిర్వహించే రిక్రూట్మెంట్ పారదర్శకంగా ఉంటుందని, నిరుద్యోగ యువత, విద్యావంతులు కష్టపడి చదివి పోటీ పరీక్షలకు హాజరై ఎంపిక కావాలని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తెలిపారు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్తూ రాష్ట్రంలో అసెంబ్లీ వేదికగా భారీగా 91,142 ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుంటూ ప్రకటన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అసెంబ్లీలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఇది గొప్ప నిర్ణయమని, యువత ఉద్యోగాల జాతరకు సిద్ధమవ్వాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరుద్యోగులు ఇబ్బంది పడవద్దని పెద్ద ఎత్తున ఉద్యోగాల ప్రకటన చేశారన్నారు. ఉద్యమ లక్ష్యాలైన నీళ్లు, నిధులు, నియామకాల కలను సంపూర్ణంగా నిజం చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యువత భవిత మార్చేలా ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి శతకోటి వందనాలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకై గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రకటన చేయడం ఎంతో గొప్ప విషయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,147 ఉద్యోగాలను నేటి నుండి భర్తీ చేయాలని ప్రకటన చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దానితో పాటు 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేస్తూ ప్రకటన చేయడం కూడా ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. అందులో భాగంగా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం నర్సంపేటలో ఫ్రీ కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యువత యొక్క విద్యా అర్హతను బట్టి వచ్చే నోటిఫికేషన్లను బట్టి ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పేద వర్గాల వారు, దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్ ద్వారా ఉచితంగా శిక్షణ పొందవచ్చునన్నారు. నోటిఫికేషన్ వెలువడిన అనంతరం ఈ శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలియజేశారు. ఈ గొప్ప సదవకాశాన్ని నియోజకవర్గంలోని యువత సద్వినియోగపరచుకోవాలని కోరారు.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వాణి ఆధ్వర్యంలో కిలా వరంగల్ కుష్ మహల్ వద్ద అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. అలరించిన సినీ నటులు, సింగర్స్, బుల్లెట్ సాంగ్ ఫ్రేమ్, మోహన భోగరాజు, సింగర్ మధుప్రియ, మానస ఆచార్య, చిన్మయి, రేఖ, వెంకీ, గౌతమ్లు పాల్గొన్నారు. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా, ఎన్ని జన్మలు నా కవులు కరపోడు అమ్మ ప్రేమను రాసిన తరుగునా, పొద్దు పొద్దున లేచి నీ నామమును తెలిసి, పొద్దు పొద్దున లేచి నీ నామమును తెలిసి నిన్ను పూజించిన మీరు నమ్ము తీరున అమ్మా. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మహిళా కార్పొరేటర్లు, వివిధ సేవలందించిన వారిని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వాణి దంపతులు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నేలమ్మను భూమాతగా కొలుచుకునే మమకారం తెలంగాణది, నీటిని గంగమ్మలా పిలుచుకునే సంస్కారం తెలంగాణది, ఆవును గోమాతగా పూజించే ఆచారం, పూలను బతుకమ్మగా పూజించే సంస్కారం తెలంగాణ సొంతమని అన్నారు. నీరు లేక నోరెండిన చోట నీళ్లు పుట్టించిండు, ఆడబిడ్డలు బిందెలతో మైళ్ల దూరం నడిచే తిప్పలు తప్పించారు. భగీరథ సంకల్పంతో ఆడబిడ్డ ఇంటిలోకే గంగమ్మను తీసుకువచ్చి మిషన్ భగీరథుడైండు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. ఆడబిడ్డ ఎదిగితే పేదింట పెళ్లి భారమవుతున్న తరుణంలో ఆడబిడ్డ పెళ్లి భారం కాదు బాధ్యత అని చాటుతూ ఆ ఇంటి తండ్రి గుండె బరువును తగ్గిస్తూ ₹1,00,000 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సహాయంతో మేనమామ తానే 10,27,000 పైచిలుకు పెళ్లిళ్లకు సాయం అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందన్నారు. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆయన తెలిపారు. నా జీవితం మొత్తంలో ఎప్పుడు కూడా నాకు తోడుండి ఏమీ ఆశించకుండా నాకు ఒక భార్యలాగా, తల్లిలాగా, తోబుట్టుకోలా ఉన్నటువంటి నన్నపనేని వాణి, నా సహచర ధర్మినికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అదేవిధంగా సోదరి మా అక్క, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ చారిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం, దాని యొక్క స్థితిగతులు, దాని యొక్క గతి రేఖలు మార్చినటువంటి నాయకులు ఎవరంటే తెలంగాణ పోరాటం చేసి 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడి తెలంగాణ సాధించి 2 సార్లు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి 9 మంది అక్కచెల్లెల మధ్యలో పుట్టినటువంటి మహనీయుడు, మహానేత కేసీఆర్ గారికి ఈ సందర్భంగా శిరస్సు వంచి పాదాభివందనాలు చేయడం జరుగుతుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీ అందరికి కూడా తెలుసు, మనందరం తల్లిని ఏ విధంగా పోల్చుకుంటామంటే, అమ్మను ఏ విధంగా పోల్చుకుంటామంటే నేలమ్మను భూమాతగా పిలుస్తాం, అదేవిధంగా నీటిని గంగమ్మగా పిలుస్తాం, అదేవిధంగా ఆవును గోమాతగా పిలుస్తాం, అదేవిధంగా పూలను బతుకమ్మగా పిలుస్తాం. కాబట్టి అమ్మ లేని బతుకులు లేవన్నది సత్యమని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ నేడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగుల కొరకు కీలకమైన ప్రకటన చేశారు. 91,147 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని అసెంబ్లీలో కీలకమైన ప్రకటన చేయడం జరిగింది. తద్వారా చదువులు పూర్తి చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు గొప్ప ఊరట లభించనుంది. అందులో భాగంగా 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా క్రమబద్ధీకరిస్తూ గౌరవ కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సంపేట టీఆర్ఎస్ పట్టణ యూత్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. నర్సంపేట అమరవీరుల స్తూపం వద్ద బాణసంచా పేల్చి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ ప్రకటన చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సీఎంకి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నర్సంపేట యువత ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇండోఫిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1962లో స్థాపించబడి కేకే మోదీ గ్రూప్లో అంతర్భాగంగా ఉంటూ అనేక రకాల పరిశోధనల ఆధారంగా పంటల రక్షణకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేస్తోంది. అనేక దేశాలకు ఎగుమతి చేస్తూ 59 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక వరంగల్ పట్టణంలోని హంటర్ రోడ్లోని సహస్ర డిఎల్వి ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఎండోఫిల్ రైతుల అవసరాలను అనుసరించి ఉత్పాదనలను అందించడంలో అగ్రగామిగా పేరు పొందింది. కంపెనీ స్టోర్ లిమిటెడ్ లీడ్ శిలీంద్ర నాశనిలు ఎస్కే తిరుమలరావు మాట్లాడుతూ ఎండోఫిల్ సంస్థ మ్యాంకోజీబ్ను తయారు చేయడంలో ప్రపంచంలోనే ఒక అతిపెద్ద కంపెనీగా ఎదిగి సుమారు 100 దేశాలలో విస్తరించడంతో పాటు ఇతర దేశాలలో కూడా ఎండోఫిల్ వ్యాపార సమర్థత తిరిగి ఒక పేరెన్నిక గల కంపెనీగా ఎదుగుతోందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వరి ప్రధానమైన పంటగా ఉంది. సుమారు 4.0 మిలియన్ హెక్టార్లలో సాగు చేయబడుతోందని అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద వరి పండించే దేశంగా అవతరించిందని అన్నారు. ఈ స్కై స్టార్ అనేది కొత్త ఉత్పాదన మనకి మార్కెట్లోకి ఇండోఫిల్ ద్వారా ప్రవేశపెట్టబడుతుంది. ఇది ఒక రకంగా కొత్త అధ్యాయం. ఎలా అంటే మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే వానాకాలం కానీ ఎండాకాలం కానీ ఈ 2 కాలాల్లో కలిపి 1 కోటి ఎకరాలకు పైగా మనము వరి పంట సాగు చేస్తున్నాము. ఈ వరి పంటలో తెగుళ్ళ యాజమాన్యానికి చాలా మంచి ఉత్పాదనలు ఆల్రెడీ ఇండోఫిల్ నుంచి ఉన్నాయి. అది మర్జర్ కానివ్వండి, బాన్ ఇట్లాంటి మందులు చాలా మంచి మందులు రైతులు వాడుతూ ఉన్నారు. అలాగే దోమకి 10 సంవత్సరాల కిందట టోకెన్ అనే మందు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు అదే దోమ కోసము ఇంకా లేటెస్ట్ టెక్నాలజీతో మిట్సుయి వాళ్ళ సహకారంతో అంటే జపాన్ కంపెనీ సహకారంతో మనము ఈ నూతన ప్రోడక్ట్ స్కై స్టార్ అనేది రేపటి నుంచి మార్కెట్లోకి అందుబాటులో రాబోతుంది. సో ఖచ్చితంగా ఇది మన వరి పంట సస్యరక్షణలో కొత్త అధ్యాయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దోమ అంటూ వస్తే రైతులకి చాలా ఇబ్బందికరమైన సమస్య అది. 3 సార్లు 4 సార్లు కూడా పిచికారీ చేస్తూ ఉంటారు. ఈ స్కై స్టార్ అనే మందు ఏంటంటే పిచికారీ చేసినట్లయితే నంబర్ ఆఫ్ రౌండ్స్ తగ్గించుకొని మంచి సస్యరక్షణ పొంది మంచి ఫలితాలు పొందే అవకాశం ఉండే ప్రోడక్ట్. ఈ యొక్క కంపెనీ మొదట యాక్చువల్గా స్టార్ట్ అయింది ఒక ఆశయంతో. ఏంటంటే గడిచిన 50 సంవత్సరాల కిందట మన రైతాంగానికి కానివ్వండి, లేకపోతే భారతదేశం యొక్క డీలర్లు డిస్ట్రిబ్యూటర్లకు కానివ్వండి, తెగుళ్ల మీద అవగాహన చాలా తక్కువ. కాబట్టి ఇండోఫిల్ యాక్చువల్గా ప్రారంభించింది తెగుళ్ల యాజమాన్యం మీద. భారతదేశానికి అసలు తెగుళ్ల యాజమాన్యాన్ని మొట్టమొదటిసారిగా పరిచయం చేసినటువంటి ఇండోఫిల్ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు భారతదేశ రైతాంగానికి కావలసినటువంటి అనుగుణంగా కావలసినటువంటి పురుగు మందులు మరియు అదేవిధంగా కలుపు మందుల్ని కూడా ఆవిష్కరించడంలో ముందుంది. సో దీంట్లో భాగంగానే ఈరోజు ఎన్నో రకాల తెగులు మందుల్ని అందించినటువంటి ఇండోఫిల్, ఇంతకుముందు మన రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా ఇండోఫిల్ M45 ఒక అంతర్జాతీయ బ్రాండ్. అదేవిధంగా ఇండోఫిల్ Z78 కానివ్వండి, కంపానియన్ కానివ్వండి, లేకపోతే బాండ్ కానివ్వండి, అవతార్, మెర్జర్ లాంటి చాలా నూతన ఆవిష్కరణలు అతి తక్కువ ధరలో రైతులకు అందుబాటులో చేయడంలో సఫలీకృతమైనటువంటి ఇండోఫిల్ తర్వాత ఈ మధ్య కాలంలో పురుగు మందులు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా భావించి రైతు సోదరుల కోసం ఈరోజు కొత్త టెక్నాలజీతో చాలా వరకు ఓన్ టెక్నాలజీతో చేయడం జరుగుతుంది. ఒకవేళ అటువంటి పరిస్థితులు అంటే మనం ఓన్ టెక్నాలజీ చేయలేని పరిస్థితులు ఉంటే, ఎక్కడైనా అవకాశాలు ఉంటే వేరే కంట్రీస్లో ఉండేటువంటి మా పార్ట్నర్స్ ఇంతకుముందుగా చెప్పినట్టుగా జపానీస్ టెక్నాలజీ అయినటువంటి మా మిత్సు యొక్క కంపెనీ యొక్క కో డెవలప్మెంట్ స్ట్రాటజీతో కూడా మనము వాళ్ళతో కూడా టైఅప్స్ చేసుకొని, అంటే ఓవరాల్ మా ఉద్దేశం ఏంటంటే కొత్త టెక్నాలజీని భారతదేశ రైతాంగానికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకురావాలి అనేది ఒక ఆశయంతో ఈరోజు ఇండోఫిల్ స్కై స్టార్ అనే మందును సుడిదోమ నియంత్రణ కోసం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో
కంపెనీ స్టోర్ పోలియో లీడ్ శిలీంద్ర నాశనులు శ్రీ ఎస్కే తిరుమలరావు, ఇండోఫిల్ తయారీ రంగం విభాగ ప్రతినిధులు పృథ్వీరాజ్ పవర్, రినరల్స్ సేల్స్ మేనేజర్ వెంకటేశ్వర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, జోనల్ సేల్స్ మేనేజర్ పివి రాజశేఖర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో తెరాస నాయకులు బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా హర్షం వ్యక్తం చేస్తూ పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చిత్రపటాలకు తెరాస నాయకులు పాలాభిషేకం సంబరాలు నిర్వహిస్తున్న సమయంలో తెరాస నాయకులకు బీజేపీ నాయకులకు మధ్య ఘర్షణ జరగడంతో ఇరు పార్టీల నాయకులను అదుపులోకి తీసుకుని గొడవను సద్దుమణిగించిన పోలీసులు. ప్రతి విద్యార్థి పోటీతత్వం, ఏకాగ్రతతో చదివి మెరుగైన ఫలితం సాధించాలని జిల్లా కలెక్టర్ కె శశాంక్ అన్నారు. తొర్రూరులోని పిఆర్ ఫంక్షన్ హాల్లో పెద్దవంగర తొర్రూరు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె శశాంక్ పాల్గొని అవగాహన కల్పించారు. విద్యార్థులకు డిజిటల్ స్క్రీన్ విద్యా విధానంలో కల్పిస్తున్న అవగాహనను జిల్లా కలెక్టర్ ముందుగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2019 తర్వాత 8వ, 9వ తరగతి పరీక్షలు రాయకుండా 2022 ఈ సంవత్సరంలో నేరుగా 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారని, మీలో ఉన్న భయాలను, అనుమానాలను తీర్చి పరీక్షా విధానంపై పూర్తి అవగాహన కల్పించడానికి ఈ అవగాహన ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మనం ఎన్ని గంటలు, ఎన్ని రోజులు చదివినా పరీక్ష సమయంలో జవాబులను ఇన్విజిలేటర్కు అర్థమయ్యే విధంగా మంచి హ్యాండ్ రైటింగ్తో లైన్కు గ్యాపిచ్చి రాయాలని సూచించారు. తొర్రూరు, పెద్దవంగర మండలాల నుండి 744 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు అవుతున్నారని, తొర్రూరు మండలానికి చెందిన 11 పాఠశాలలకు చెందిన 478 మంది, పెద్దవంగర మండలంలోని 6 పాఠశాలలకు చెందిన 159 మంది విద్యార్థులకు నేడు 10వ తరగతి పరీక్షల విధానంపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరు ఏ పిల్లలు చదువుతారు, ఏ కుటుంబాల నుంచి వస్తారు మనందరికీ కూడా తెలుసు. మీ తల్లిదండ్రులు, మీ పెద్దవాళ్ళు, వాళ్లకు కష్టమైన, ఇబ్బంది కలిగిన, మిమ్మల్ని చదువు మాన్పించి వేరే పనిలో పెట్టి 4 రాళ్ళు ఇంటికి వస్తాయని తెలిసిన, అప్పులు అవుతున్నాయన్న భయం ఉన్నా కానీ మా పరిస్థితి కంటే మా పిల్లల పరిస్థితి మెరుగుండాలన్న ఉద్దేశంతో, మా పరిస్థితులలో మా పిల్లలు ఉండకూడదు, మాకంటే మెరుగ్గా ఉండాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని స్కూళ్ళల్లో చదివించే ప్రయత్నం చేస్తాము. 20లో పూర్తి స్థాయిలో జరపలేకపోయాము. 21లో రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే మీ పరిస్థితికి వచ్చినప్పుడు 8th క్లాస్ ఎగ్జామ్స్ రాయలేదు, 1, 2 పరీక్షలు రాసుంటారు, 3 పరీక్షలు రాసినట్టున్నారు. 9వ తరగతి రాయలేదు, 10వ తరగతి సగం అకాడమిక్ ఇయర్ ఆన్లైన్ క్లాసెస్ తోటి నడిపించాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా 10th క్లాస్కి అపియర్ అవుతుంది. అనుమానాలు ఉంటాయి, ఎట్లా రాస్తామో ఎట్లా చేస్తామో అన్న సమస్యలు ఉంటాయి. కాబట్టి ఉపాధ్యాయుల వైపు నుంచి కూడా, వారి వైపు నుంచి కూడా కొద్ది గ్యాప్ వచ్చి ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై, తొర్రూర్, పెద్దవంగర మండలాల ప్రత్యేక అధికారులు ఖుర్షిద్, నర్మదా, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ ఎం బుచ్చయ్య, తహసీల్దార్ రాఘవరెడ్డి, ఎంఈఓ రామ్, సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్స్, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ నుండి బీజేపీ శాసనసభ్యులను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా హన్మకొండ చౌరస్తాలో బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ దీక్ష పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం సిగ్గుమాలిన పని అని అన్నారు. బడ్జెట్ సమావేశాలకు హాజరు 3 బీజేపీ ఎమ్మెల్యేలను మొత్తం
బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం అంటే తెలంగాణ ప్రభుత్వానికి బీజేపీ అంటే ఎంత భయపడుతుందో అర్థమవుతుంది. ప్రశ్నించే వారంటే కేసీఆర్ కు గిట్టదు. కేసీఆర్ రాజ్యాంగం మార్చి తన ఇష్ట రాజ్యంగా రాసుకోవడానికి ఇటువంటి దుర్చర్యలకు పాల్పడుతున్నాడు. బడ్జెట్ సమావేశాలకు ముందు గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు ప్రారంభించడమే కాకుండా వాళ్ళ తోక పార్టీల తొత్తులతో గవర్నర్ ప్రసంగం అవసరం లేదని చెప్పించడం దురదృష్టకరం. బడ్జెట్ అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు వేసే ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడంతోనే ముందస్తుగా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం బురద చల్లి ప్రజలకు అబద్ధాలు చెప్పే వాటిని బీజేపీ ఎమ్మెల్యేలు నిలదీస్తారని, ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు కేసీఆర్ ప్రభుత్వం పాల్పడుతుందన్నారు. నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం మంచి చేస్తే బీజేపీ ఎమ్మెల్యేలు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు భయమెందుకు అని అన్నారు. తెలంగాణలో ఇవాళ ఏదైతే కేసీఆర్ గారు ఒక కల్వకుంట కార్ఖానా లాగా శాసనసభను నడుపుతా ఉన్నాడు. ఇలా ఒక శాసనసభ అంటే ఎంత పవిత్రమైనది, దాంట్లో ఎన్ని నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ప్రతిపక్షాలను కలుపుకోపోవాలి, ప్రతిపక్షాల ఆలోచన మేరకు తన ఆలోచన మేరకు నడపాల్సిన ఒక గుడి లాంటి దాన్ని ఇలా కల్వకుంట కార్ఖానా లాగా మార్చి కేవలం టీఆర్ఎస్ పార్టీ తప్పితే ఇంకా ప్రతిపక్షాలు మాట్లాడొద్దు, బీజేపీ మాట్లాడొద్దు, కాంగ్రెస్ మాట్లాడొద్దు అంటే ఏ విధంగా సస్పెండ్ చేయడానికి కారణం ఏంది? ఇలా నీకు గవర్నర్ అంటే గౌరవం లేదు. ఇలా నిన్న మహిళా దినోత్సవం అయితే కనీసం గవర్నర్ గారికి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పడానికి కూడా తీరికలేదు కేసీఆర్ గారికి. మరి ఫామ్ హౌస్లు ఉండుకుంటూ తీరికలేదు అంటే ఇలా మహిళలంటే గౌరవం లేదు. ఒక ముఖ్యమైన పొజిషన్లో ఉన్న గవర్నర్ పదవికి ఉన్న ఒక మహిళ పట్ల కూడా నీకు గౌరవం లేదు. ఇక్కడ కూడా మహిళలంటే నీకు గౌరవం లేదు. ఇలా కావాల్సుకొని కేసీఆర్ గారు ఏదైతే చేస్తూ ఉన్నారో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. సస్పెండ్ చేయడానికి కారణం ఏంది అంటే బీజేపీ ఎమ్మెల్యేలు ఏదైతే నువ్వు అంతకుముందు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏదైతే ఉన్నదో వాటి మీద ప్రశ్నిస్తారు, వాటి మీద అడుగుతారు. 3 ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, ఇలా బై ఎలక్షన్లో కూడా నిన్ను ఓడగొట్టి బయటకు వచ్చిండ్రు. 3 ఎమ్మెల్యేలు అడుగుతారు కాబట్టి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నువ్వు సస్పెండ్ చేసినావు. కాబట్టి నీ బుద్ధి ఏందో అర్థమవుతా ఉన్నది. ఏది కూడా నువ్వు ఎంతసేపటికి నీ కుటుంబం వేల కోట్ల రూపాయలు సంపాదించాలి, నీ కుటుంబం బాగుండాలి, ఇదే విధమైన ఆలోచనతో పోతున్నావు తప్పితే ఇలా దేశ బాగు కోసమో తెలంగాణ ప్రాంత బాగు కోసమో ఈ నిరుద్యోగ గురించి ఏదో పేపర్లు ఇచ్చినట్టు కనబడతా ఉంది. ఒక శుభవార్త అని మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎన్నిసార్లు దాని మీద నిరుద్యోగుల కోసం ఏదైతే సంతకాల సేకరణ, కోటి సంతకాల సేకరణ చేసినామో అన్నీ చేసినాం. కానీ ఇలా అయినా కూడా చలనం లేదు. ఎక్కడికక్కడికి మేము దీక్షలు చేస్తున్నా, ప్రజల పట్ల కొట్లాడుతున్నా, కేసులు పెడుతున్నారు, ఏదన్నా అంటే పోలీస్ స్టేషన్లకు పంపిస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా లేదు. కానీ ఏదో చలనం వచ్చినట్టున్నది. భారతీయ జనతా పార్టీ మాట్లాడింది అనుకో ఏదో ఉద్యోగాలు కల్పిస్తామని మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు కనుక సిగ్గు శరం ఉంటే ఖచ్చితంగా మా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడానికి కారణం ఏందో చెప్పు. ఆ కారణం లేదు కాబట్టి వెంటనే సస్పెన్షన్ ఎత్తివేసి నువ్వు ఏదైతే శాసనసభలో మా ఎమ్మెల్యేలను సస్పెండ్ ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం పట్ల గౌరవం లేక రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ నుండి శాసనసభ్యులను అన్యాయంగా సస్పెండ్ చేశారని వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ అన్నారు. వరంగల్ తూర్పు ఇన్ఛార్జ్ కుసుమ సతీష్ బాబు ఆధ్వర్యంలో నగరంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్లో బీజేపీ శాసనసభ్యుల బహిష్కరణకు నిరసనగా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తున్నారని, అసెంబ్లీలో బీజేపీ శాసన సభ్యులు ఉంటే తన పప్పులు ఉడకవని అన్యాయంగా సస్పెండ్ చేసి బయటకు పంపించారని, తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాల రాస్తుందని, ఆర్ఆర్ఆర్, ఈటెల రాజేందర్, రఘునందన్, రాజాసింగ్లు ఉంటే తన ఆధిపత్యం నడవదని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి బహిష్కరించాడని కొండేటి శ్రీధర్ ఆరోపించారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలను ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే దిశగా హామీలను ప్రతిపక్ష పార్టీని నిలదీసి అడిగే దిశగా మరి పాలకపక్షాలను నిలదీసే విధంగా ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసిన ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏదైతే భారతీయ జనతా పార్టీ పక్షాన ఏదైతే 3 ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ ఎమ్మెల్యేలను ప్రజలకు సమస్యలపై అడిగేదానికి వేదికగా ఉన్నదాన్ని నీచ నిరుచంగా వాళ్ళను మరి సస్పెండ్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. ఎందుకంటే మీకు తెలుసు, మీ ద్వారా ప్రజలకు మేము విన్నవిస్తున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఏదైతే బిల్లు ప్రవేశపెట్టే రోజు మరి
రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన మరి రాజ్యాంగానికి అనుగుణంగా అసెంబ్లీ మొదటి రోజు బిల్లును ప్రవేశపెట్టేది ఎవరైతే గవర్నర్ గారు, ఏ ప్రభుత్వాల్లో గవర్నర్ గారి ద్వారా బిల్లును ప్రవేశపెట్టాలి. రాజ్యాంగబద్ధంగా ప్రవేశపెట్టారు దాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాసిన రాజ్యాంగాన్ని మార్చాలన్నారో అన్నదానికి నిదర్శనము ఈ యొక్క అసెంబ్లీలో బిల్లు పెట్టకుండా గవర్నర్ గారిని మరి అసెంబ్లీకి రాకుండా చేసేయడమే ఇది యొక్క రాజ్యాంగాన్ని మరి మార్చాలనే దాని దిశ. మా గవర్నర్ ని, ఈ రాష్ట్ర గవర్నర్ ని ఒక మహిళ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రారంభోత్సవం చేయాల్సిన చర్యలో భాగంగా తనను మాట్లాడనీయకుండా ప్రసంగాన్ని లేకుండా చేసిన రాజ్యాంగ విరుద్ధమైన ఈ అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన 3 ఎమ్మెల్యేలను వెంటనే కాలాంశం మొదలుగానే బడ్జెట్ సమావేశాలలో వాళ్ళని సస్పెండ్ చేయడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఇప్పటికైనా 2 ప్రశ్నలు వాళ్ళని సంధిస్తున్నాం. ఇవాళ ఉండబడే అసెంబ్లీలో ఉండబడే ఎవరైతే ఈ గుంటనక్కలున్నారో వాళ్ళందరికీ కూడా కనీసం వాళ్ళు మాట్లాడితే అది ఏ బడ్జెట్ ఎందుకు కేటాయించబడింది, ఏ అసెంబ్లీలో కేటాయించబడింది, ఎంత నిధులు కేటాయించబడినాయి, ఎంత అభివృద్ధి జరగడానికి అవకాశం ఉన్నదని చెప్పి తెలుసుకోవడానికి అవకాశం వాళ్ళు మాట్లాడితే తప్ప మీకు తెలియదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇంకా గొర్రెల బర్ల వాళ్ళు అందరూ కూడా చేయగొట్టి అందరూ కూడా సప్పట్లు కొట్టే ఒక పాఠశాల నాదేమన్నా. ఆ అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ ఎంత కేటాయించిందో, ప్రజలపై మోపుతున్న భారం ఎంత, ప్రతి పౌరునిపై మోపుతున్న అప్పెంత అనే విషయాలకు కూడా తెలియని ఆ అసెంబ్లీలో ఉండబడే ఆ గొర్రెలు బర్రెలు సమాధానం చెప్పాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్ర నుండి ఇతర రాష్ట్రాలకు భారీ స్థాయిలో గంజాయిని తరలిస్తున్న 2 గంజాయి స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ మరియు వరంగల్ ధర్మసాగర్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. వీరి నుండి సుమారు 57,40,000 రూపాయల విలువ గల గంజాయితో పాటు గంజాయిని తరలిస్తున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు చెందిన అహ్మద్ ఖాన్ మరియు జాదవ్ తుకారాంలను అరెస్టు చేయగా మరో 7 నిందితులు పరారీలో ఉన్నారు. వీరిలో బీదర్కు చెందిన రాథోడ్ కాశీనాథ్, రాథోడ్ సంతోష్, రాథోడ్ సక్రమ్, జైబాయ్, నూకరాజు, బాలరాజు, దాసు ఉన్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వెల్లడించారు. ఈరోజు వరంగల్ పోలీస్ ద్వారా ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 2 మంచి జాదవ్ తుకారాం అండ్ అహ్మద్ ఖాన్ ఇద్దరికి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 576 గాంజా చిన్న 2 kg ప్యాకెట్స్ కూడా దొరికింది. ఈ పెద్ద లారీలో నర్సీపట్నం నుంచి ఇది నీలగిరి వుడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అప్పుడు మధ్యలో చింతూరు నుంచి ఇది కొన్ని గాంజా ప్యాకెట్స్ కలెక్ట్ చేసి ఇది లాటూర్ డెలివరీ కోసం వాళ్ళు ఇది కలెక్ట్ చేశారు. ఇది మొత్తం పెద్ద ఫైనాన్షియల్ బిజినెస్ లాగా చేస్తున్నారు. సో 2 మంచికి మేము అరెస్ట్ చేసాము. సో దిస్ ఈస్ బేసికలీ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ సైడ్ టువర్డ్స్ మహారాష్ట్ర పాసింగ్ త్రూ తెలంగాణ లిమిట్స్. సో మా టాస్క్ ఫోర్స్ వాళ్ళు మంచి పని చేశారు. ధర్మసాగర్ పోలీస్ కలిపి ఇది ఇద్దరికి అరెస్ట్ చేసి ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాం. ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, ట్రైనీ ఐపీఎస్ పంకజ్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ జీ, సంతోష్, ధర్మసాగర్ ఇన్స్పెక్టర్ రమేష్ తో పాటు ధర్మసాగర్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐలు సాయిబాబా, లవన్ కుమార్, కానిస్టేబుల్లు సీను, శ్రావణ్ కుమార్, రాజు, రాజేష్, భిక్షపతి, రాజేష్, హోంగార్డ్ విజయ్లను పోలీస్ కమిషనర్ అభినందించారు. హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివైఎస్ఓ హనుమకొండ అశోక్ గారు పాల్గొని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తిని చాటాలని, క్రీడల వల్ల సమాజంలో ప్రతి ఒక్కరికి గుర్తింపు వస్తుందని అన్నారు. ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులు రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగు రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొంటారని ఉమ్మడి జిల్లా రైస్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యాదగిరి సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్ కె రాజు, ఈ దేవేందర్, ఎస్ మహేష్, జి రాజు పాల్గొన్నారు.